పౌరుష గ్రంథి అంటే ఏమిటి? దానికి వాపు ఎందుకు వస్తుందంటారు? పౌరుష గ్రంథి అనేది ముఖ్యంగా పురుషుల్లో ఉంటుంది. పురుషులలో ప్రధానంగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇది అంత పెద్దగా ఎదగదు. ఇది 9 ఏళ్ల వయసు దాటిన తర్వాత 14 ఏళ్ల వరకు అది కొంతగా ఎదుగుతూ వస్తుంది. ప్రధానంగా ఇది చేసే పని ఏంటంటే పురుషులలో వీర్య కణాలను కదిలించడానికి అక్కడ కావలసిన ద్రవాలను ఉత్పత్తి చేయిస్తుంది. ఇది కొంత వయసు దాటిన తర్వాత అంటే 40-45 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఇది వాపు రావడం అనేది జరుగుతుంది. అంటే పెద్దదవడం, విశాలమవడం. అలాంటి పరిస్థితుల్లో మూత్రానికి సంబంధించిన సమస్య వస్తుంది. అంటే అస్తమాను ఎక్కువగా మూత్రానికి పోవాలనిపించడం. ఇలా వస్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు తప్పనిసరిగా పౌరుష గ్రంథి వాపు వచ్చిందని చెప్పని, దీన్నే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అని చెప్పని ఆంగ్లంలో, అదే ఆయుర్వేద పరంగా ఆయుర్వేద శాస్త్రంలో అష్టీల అనే సమస్యలో ఉండే లక్షణాలు కూడా ఇక్కడ కనపడుతుంటాయి. కాబట్టి దీన్ని అష్టీల అని కూడా అనొచ్చు. ఈ సమస్య మనకు ఎలా ఉంది అనేది గుర్తించాలంటే మూత్రం అస్తమానం వెళ్ళాలనిపించడం, అలాగే మూత్రం కొద్దిగా రావడం, ఇలాంటి లక్షణాలు కనుక కనపడుతున్నట్లయితే తప్పనిసరిగా పౌరుష గ్రంథి వాపు సమస్య వచ్చిందని, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ జరిగిందని చెప్పనేసి ఇక్కడ భావించవచ్చు. సుబ్రహ్మణ్యం గారు, ఎక్కువగా ఈ వ్యాధి ఏ వయస్కుల వారికి వస్తుందండి? చూడండి, 14 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఇది శరీరానికి కావలసిన విధంగా ఎదిగి 45 ఏళ్ల వయసు దాటిన వాళ్ళలో ఈ పౌరుష గ్రంథి వాపు రావడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ఈ పౌరుష గ్రంథి వాపు వచ్చినప్పుడు మరి వాటి ఇతర లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? ఇది 45 ఏళ్ల వయసు దాటిన తర్వాత వస్తుంటుంది. కాబట్టి ప్రధానంగా వీళ్లకు ఈ యొక్క ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే ఈ పౌరుష గ్రంథి వాపు ఉండేవాళ్ళలో అస్తమాను మూత్రానికి వెళ్ళాలనిపించడం, అంటే ప్రతి అరగంటకు గంటకు వెళ్ళాలనిపించడం, రాత్రిపూట అస్తమాను గంటకు మూత్రానికి వెళ్ళాలనిపించడం జరిగి ఈ యొక్క సమస్య ఎదురవుతుంటుంది. దీనిలో ప్రధానంగా జరిగేది ఏంటంటే ఆ యొక్క పౌరుష గ్రంథి మృదువైన కణజాలం వాపు వచ్చి పెద్దదయ్యి దానిలో కొంతవరకు మూత్రం ఆగిపోతుండడం వల్ల, మూత్రం ఆగి ఉన్నప్పుడు తప్పనిసరిగా మెదడుకు సంకేతాలు అందుతుంటుంది. అంటే మూత్రం వస్తుంది వెళ్ళాలని. అలాగని మూత్రానికి వెళ్తే చాలా తక్కువ మోతాదులో, అంటే తక్కువ, ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అంతే వచ్చి, లేదా చుక్కలుగా కారడం లాంటివి జరిగి మళ్ళీ ఆగిపోతుంటుంది. మళ్ళీ వెళ్ళి పడుకోగానే మళ్ళీ మూత్రానికి వెళ్ళాలనిపిస్తుంటుంది. ఇలా సుమారు 50 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఎక్కువ మందికి ఈ సమస్య వస్తూ రాత్రిపూట అస్తమాను మూత్రానికి వెళ్ళాలనిపిస్తుంటే తప్పనిసరిగా ఈ సమస్య ఉందని అర్థం. ఇక్కడ కనపడే లక్షణాలు కూడా అవే. అయితే ఈ యొక్క మూత్రంలో యూరియా లాంటిది, అంటే మలిన పదార్థాలు ఉంటాయి. కాబట్టి అది అక్కడే ఆగిపోతుండడం వల్ల అది మళ్ళీ మూత్రపిండాలకు హాని కలిగిస్తుంటే, అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా దాహం వేస్తున్నట్టు, నోరంతా పిడిచకట్టుకుపోయినట్టు అనిపిస్తున్నట్లయితే తప్పనిసరిగా ఈ సమస్య ఉందని, పౌరుష గ్రంథి వాపు వచ్చిందని, మూత్రం ఎక్కువగా వస్తుందనే లక్షణాలు మనకు బాగా కనపడుతుంటాయి. అసలు ఈ పౌరుష గ్రంథి వాపు రావడానికి కారణాలు ఏమిటండి? పౌరుష గ్రంథి వాపు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. చూడండి, 45 ఏళ్ల వయసు దాటిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే శరీరంలో రకరకాల మార్పులు జరగడం వల్ల ఈ యొక్క పౌరుష గ్రంథి వాపు రావడమే సాధారణంగా జరుగుతుంది. మూత్ర వ్యవస్థ నిర్వహించే కార్యక్రమాలు సక్రమంగా లేకపోయినట్లయితే, అది ఏదైనా అనారోగ్యానికి గురైతే ఈ సమస్య వస్తుంది. చాలామంది మూత్రానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సరైన సమయానికి వెళ్ళక, అంటే మూత్రం వస్తున్నా సరే ఆపుకుంటూ ఎక్కువ సమయం గడిపేయడం, ఆ మూత్రాశయంలో ఎక్కువసేపు మూత్రం నిండి ఉండడం, ఇలాంటివి జరుగుతున్నట్లయితే, అలాగే మూత్రానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బలవంతంగా వెళ్ళడం, అంటే మూత్రం వచ్చేదాకా ఆగకుండా వెంటనే బలవంతంగా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పని మనసు మీద మనం అలాంటి దృష్టి పెట్టుకుంటూ వాటి మీద ప్రభావం చూపెడుతూ ముక్కడం లాంటివి చేయడం వల్ల కొన్ని రోజులకు ఈ సమస్య ఇలా చేస్తూ పోతున్నట్లయితే తప్పనిసరిగా 45 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు వచ్చేసరికి ఈ యొక్క ప్రోస్టేట్ గ్రంథి వాపు రావడం, ఇది ఒక గ్రంథి కాబట్టి దీనికి వాపు రావడం, సమస్య రావడం అనేది సాధారణంగా జరుగుతుంది. ఒకవేళ ఈ వ్యాధి ముదిరితే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందండి? ఈ సమస్య ఎక్కువ కాలం ఉండిన వాళ్ళలో క్యాన్సర్ కూడా దారితీసి ప్రోస్టేట్ క్యాన్సర్ అని వచ్చిన అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా ఈ సమస్య ఉన్నప్పుడు దాన్ని కనుక నిరోధించుకోకపోతే, సమస్య తీవ్రతరం కాకుండా చూసుకున్నట్లయితే, తగిన ఔషధాలు వాడినట్లయితే ఇది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. లేకపోయినట్లయితే
దీనితో పాటు మూత్ర వ్యవస్థకు సంబంధించిన ఇతర వ్యాధులే కాకుండా క్యాన్సర్కి కూడా దారితీయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.